ఒక కోటి రూపాయలు మనం సంపాదిస్తే ఆ కోటి రూపాయలు మనల్ని కింగ్ లా ఎలా చూసుకుంటుంది అన్నది ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటివి చాలా వీడియోల్లో విన్నాం. మాకు వచ్చే శాలరీ తక్కువ, చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. మీరేమో 50,000 సంపాదిస్తున్న వాళ్ళ కోసం, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళ కోసం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు. 20,000, 25,000, 30,000 వచ్చే వాళ్ళు కూడా లో ఇన్కమ్ వస్తున్నా సరే, ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటున్నా సరే, ఇంటి నిండా అప్పులు ఉంటున్నా సరే, ఇంటి నిండా అప్పులు ఉంటున్నా సరే, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే, వీళ్ళందరికీ కూడా మొదటి కోటి రూపాయలు ఎలా సంపాదించాలి, దాని తర్వాత వన్స్ మీరు ఒక్క కోటి రూపాయలు సంపాదించేంత వరకు నేను చెప్పింది మీరు ఫాలో అయ్యి, తర్వాత కోటి మిమ్మల్ని ఎలా కింగ్ లా చూసుకుంటుంది, మిమ్మల్ని ఎలా ప్రెసెంట్ ఉంటున్న పొజిషన్ నుంచి ఒక రిచ్ స్టేజ్ కి, ఒక రిచ్ మైండ్ సెట్ కి తీసుకువెళ్తుంది అన్నది ఇవాల్టి వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఏ కంటెంట్ అయినా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి, మన వాళ్ళకి ఎలా చెప్తే బాగుంటుంది, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, మన వాళ్ళకి చూపించే క్యాలిక్యులేటర్స్ అని ఇప్పుడు మీ స్క్రీన్ ముందు పెడతారు. మొత్తం డేటా ఏదైతే మీ ముందుకు వస్తుందో దాని ఒక మెయిన్ ఉద్దేశం, దాని బ్యాక్ ఉంటున్న ఉద్దేశం 100లో అట్లీస్ట్ 10 పీపుల్ అయినా దీని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇక్కడ నుంచి కొద్ది ఇయర్స్ మార్చుకొని వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ పొజిషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక్క స్టెప్ ముందుకు వేస్తారని ఒక ఉద్దేశమే మాది. ఒకవేళ మీకు మేము పెడుతున్న ఎఫర్ట్స్, ఇలాంటి కంటెంట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కోటి రూపాయలు ఎలా సంపాదించాలి, తక్కువ ఇన్కమ్ వస్తున్నా, ఎక్స్పెన్సెస్ ఉంటున్నా, డెట్ ఉంటున్నా, ఇన్ఫాక్ట్ నాలెడ్జ్ లేకపోయినా ఎలా సంపాదించాలి, ఇది నేను మీతో మాట్లాడే ముందు ఆ కోటి రూపాయలు అసలు నేను ఎందుకు సంపాదించాలి, నాకేం అవసరం, కోటి రూపాయలు నేను ఇప్పుడు సంపాదిస్తాను, నాకేమొస్తుంది అనేది మీకు తెలియాలి కదా. ఆ కోటి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో మీకు తెలియాలి కదా. దాని ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. మీకు ఎంత జీతమైనా రానివ్వండి, నెలకి 5,000 రూపాయలు మీరు సేవ్ చేయగలుగుతుంటే, 5 కాదు 2,000 సేవ్ చేయండి, 1,000 రూపాయలు సేవ్ చేయండి, దాన్ని బట్టి టైం మారిపోద్ది. బట్ ఒకవేళ మీకు ఎంత తక్కువ ఇన్కమ్ వస్తున్నా నెల 5,000 రూపాయలు మీరు సేవ్ చేయగలుగుతుంటే, అది ఇన్వెస్ట్మెంట్ చేసి, మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా, నేను స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే మరి స్టాక్ మార్కెట్ పడిపోతే నేను బాండ్స్ లో పెడతాను, లేదు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెడతాను, లేదు నేను సేవింగ్స్ అకౌంట్ లో పెడతాను, అన్నిటికీ కూడా చెప్తాను. బట్ అన్నిటికి కూడా కోటి రూపాయలు ఎలా అవుతుంది అనేది కూడా చెప్తాను. బట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో నేను లోయెస్ట్ రిటర్న్ 12% రిటర్న్ ని తీసుకుంటే, మీరు కోటి రూపాయలు సంపాదించడానికి 20 ఇయర్స్ పడుతుంది. నెల 5,000 పెడుతూ పోవాలి. ప్రతి సంవత్సరం మీరు ప్రీవియస్ ఇయర్ పెట్టిన డబ్బుల్ని 10% పెంచాలి. అంటే ఈ సంవత్సరం 5,000 మీరు ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నెక్స్ట్ ఇయర్ నెలకి 5,500 చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ 6,050 రూపాయలు చేయాలి. అర్థమైందా? ఇలా 10% చేసుకుంటూ వెళ్తే 20 సంవత్సరాలు పడుతుంది మీరు 1 కోటి రూపాయలు సంపాదించడానికి. 20 ఇయర్స్ డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఇది కూడా చెప్తాను. బట్ మీకు ఈ లాజిక్ అర్థం అవ్వనివ్వండి. 20 ఇయర్స్ పట్టింది ఫస్ట్ 1 crore ఎర్న్ చేయడానికి. సెకండ్ crore ఎర్న్ చేయడానికి మీరు ఎంత టైం పడుతుంది అనుకుంటారు? మినిమం 10 ఇయర్స్ అయినా పట్టాలి కదా. ఫస్ట్ ది 20 ఇయర్స్ పట్టిందంటే సెకండ్ 10 అయినా పట్టాలి కదా. సెకండ్ crore రావడానికి 5 ఇయర్స్ పడుతుంది. 3వ కోటి మీకు రావడానికి 3 సంవత్సరాలు పడుతుంది. 4వ కోటి రావడానికి 2 సంవత్సరాలు, 5వ కోటి రావడానికి సంవత్సరం పడుతుంది అంతే. అండ్ ఎవరైతే ఎక్కువ శాలరీలు సంపాదిస్తున్నారో, నేను స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయను, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను త్వరగానే కోటీశ్వరుని కావచ్చా అని మీకు ఆలోచన వస్తుంటే, దెన్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ స్టడీ గురించి చెప్పాలి. బట్ దానికి ముందు మీరు నెంబర్స్ నే చూడండి. 5,000 సంపాదిస్తున్న అతనికి 20 సంవత్సరాలు పట్టింది. స్టెప్ అప్ SIP చేసుకుంటూ సంవత్సరం 10% పెంచుకుంటూ 12% గ్రో అయితే 20 సంవత్సరాలు పట్టింది. మరి 10,000 చేస్తున్న అతనికి ఎంత టైం పట్టాలి? యూజువల్ గా మనం ఏమనుకుంటాం, 5,000కి 20 సంవత్సరాలు పట్టిందంటే 10,000కి 20లో సగం అంటే 10 సంవత్సరాలు పట్టాలనుకుంటాం కదా. లేదు, మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, 5,000 కంటే డబల్ చేస్తున్నా, 5,000కి 20 సంవత్సరాలు పడితే 10,000కి 16 సంవత్సరాలు పడుతుంది. ఫస్ట్ 1 crore రావడానికి, సెకండ్ crore రావడానికి 4 ఇయర్స్ పడుతుంది, థర్డ్ crore రావడానికి 3 ఇయర్స్ పడుతుంది, ఫోర్త్ crore రావడానికి 2 ఇయర్స్ పడుతుంది, ఫిఫ్త్ crore రావడానికి 1 ఇయర్ పడుతుంది. ఆ టైం పీరియడ్ చూసారా? ఫస్ట్ ఈజీగా వచ్చినట్లుంటుంది 4 ఇయర్స్ లో, బట్ నెక్స్ట్ crore రావడానికి ఇంచుమించు సిమిలరే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎంత ఎక్కువ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే అంత ఎక్కువ కోటీశ్వరులు అయిపోతారు అనుకోవడం రాంగ్. డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆబ్వియస్లీ ఎక్కువ సంపాదిస్తారు, కరెక్టే, రిటర్న్ ఎక్కువ ఉంటుంది, కరెక్టే, కానీ అదే మెయిన్ క్రైటీరియా కాదు. సో ఎక్కువ శాలరీలు సంపాదిస్తున్న వాడే కోటీశ్వరులు అవ్వరు. ఎక్కువ శాలరీతో పాటు ఆర్ తక్కువ శాలరీ ఉన్నా ఎవరికైతే డిసిప్లైన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు అవ్వగలరు. ఇది మీకు ఇంకా క్లియర్ గా తెలియాలంటే, నేషనల్ స్టడీ ఆఫ్ మిలీనియర్స్ రిలేటెడ్ గా చేసిన స్టడీలో 100లో 69% పీపుల్ ఎవరెవరైతే మిలీనియర్స్ అయ్యారో వాళ్ళకి సంవత్సరంలో వచ్చిన శాలరీ, మొత్తం సంవత్సరంలో వచ్చిన శాలరీ 100K కంటే తక్కువ. యుఎస్ లో చేసిన స్టడీ ఇది. 100K అంటే $1,00,000 కంటే తక్కువ సంవత్సరానికి. 31% మందికి మాత్రమే హయ్యర్ శాలరీస్ ఉండి మిలీనియర్స్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ జాబ్స్ చేస్తూ, ఇన్ఫాక్ట్ 93% ఆఫ్ ద మిలీనియర్స్ ఎవరికి కూడా తాతల ఆస్తులు లేవు. వాళ్ళ నాన్న తాతలు సంపాదించిన ఆస్తులు లేవు. 93% మిలీనియర్స్ కి.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఒకటే, ఎక్కువ సంపాదిస్తే కోటీశ్వరులు ఎవరు? తాతల ఆస్తులు, నాన్న వాళ్ళ ఆస్తులు ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులుగానే ఉండిపోతారనేది ఏం లేదు. ఎస్, వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, కానీ దాని వల్ల ఎలా నిలబెట్టుకోగలరు, కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే రాంగ్ థింగ్స్ కి వెళ్లకుండా డబ్బులను ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలరు అనే స్కిల్ వాళ్ళ దగ్గర లేకపోతే ఎంత కొండైనా సరే కరగాల్సిందే. సో ఫస్ట్ క్రోర్ సంపాదించాక ఏమవుతుంది? అండ్ ఈ కోటి సంపాదించడానికి ఎక్కువ శాలరీ ఉంటేనే సంపాదించగలమా? లేదు, తక్కువ ఉంటున్నా డిసిప్లైన్ గా ఉంటే సంపాదించగలమా? కోటీశ్వరులు ఎలా అవుతున్నారు? శాలరీల వలన, తాతలాస్తుల వలన, డిసిప్లైన్ వలన, హార్డ్ వర్క్ వలన అన్నది మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. ఇప్పటికీ మీరు చూడకపోయింటే ఈ టెక్స్ట్ ని నేను ఇంకొకసారి హైలైట్ చేసి చూపిస్తున్నాను. 93% ఆఫ్ ద మిలీనియర్స్ సెడ్ దే గాట్ దేర్ వెల్త్ బికాస్ ఆఫ్ దే వర్క్డ్ హార్డ్, నాట్ బికాస్ ఆఫ్ బిగ్ సాలరీస్ ఆర్ దేర్ ఇన్హెరిటెన్స్. మేము కష్టపడి పని చేశాం కాబట్టి మేము కోటీశ్వరులు అయ్యాం, కానీ మాకు పెద్ద శాలరీలు కాదు, మా తాతలాస్తులు కాదు అనేది మిలీనియర్స్ లో చాలా వరకు చెప్తున్న మాట. ఇప్పుడు సెకండ్ పార్ట్, ఫస్ట్ కోటి సంపాదించాక ఏమవుతుందో చూసాం, కానీ ఆ మొదటి కోటి సంపాదించడానికి నాకు ఎంత టైం పడుతుంది, నేను అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? యూజువల్ గా మీకు చాలా వరకు వీడియోస్ లో 12%, 15%, 20% రిటర్న్ దే చూపిస్తారు. అంటే మనం పెడుతున్న డబ్బులు 12% తో గ్రో అయితే, 15% తో గ్రో అయితే, 20% తో గ్రో అయితే. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా రిచ్ అవ్వగలరు అన్నది డిసైడ్ చేసేది మూడే మూడు. అందులో ఫస్ట్ ది ఇన్వెస్ట్మెంట్, మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కానీ ఇదే మెయినా కాదు, ఇందాక నేను మీకు అది ప్రూవ్ చేశాను. ఇంకొకటి టైం, మీరు ఎంత టైం వరకు ఇన్వెస్టెడ్ గా ఉన్నారు. బికాస్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత టైం ఎక్కువ ఉంటే ఆ చివరిలో చూసారా, సంవత్సరానికి కోటి, ఇంకా పోయే కొద్దీ హాఫ్ ఇయర్ కి ఒక కోటి వస్తుంది, ఇంకా 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 వెళ్లే కొద్దీ మంత్లీ కూడా కోటి వస్తుంది, ఇంకొంచెం వెళ్ళేసరికి మంత్లీ 2 crores కూడా వస్తుంది. నేను నా లైఫ్ నా కోసం బ్రతుకుతున్నాను, ఇంకొక తరాల కోసం నేను ఇలా సంపాదించి వదిలి వెళ్ళిపోవాలా? మీకోసమే స్టార్ట్ చేయండి. మీరు కావాలనుకున్నప్పుడు ఆ డబ్బులు తీసేసుకోండి, ఇల్లు కట్టుకోండి, మీరు కావాలనుకున్నవన్నీ చేయండి, కానీ స్టార్ట్ చేయండి, డిసిప్లైన్డ్ గా స్టార్ట్ చేయండి. వీటి గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. నెక్స్ట్ తరాల కోసం కాదు మనం సంపాదిస్తున్నది, బట్ మనం సంపాదిస్తూ మనకు సంబంధించిన అవసరాలను తీర్చుకుంటూ దాన్ని రూపొందించుకుంటూ, ఎందుకంటే నెలకి 5,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మిగిలిందంతా ఎక్కడికి పోతుంది? శాలరీ, మన ఇంటి ఖర్చులకి అన్నిటికీ, మన అవసరాలన్నిటికీ ఖర్చు పెట్టుకుంటున్నాం కదా, అది ఎండ్ చేయొద్దని చెప్తున్నాను. ఒక దగ్గర లాగేసుకోవద్దు బయటికి, దాన్ని అలా వదిలేస్తే అదొక పెద్ద మహావృక్షం అవుతుంది. మూడవది, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతలా గ్రో అవుతుంది. 7% తో ఎఫ్డీలో గ్రో అవుతుందా, 8% తో గవర్నమెంట్ స్కీమ్స్ లో పెరుగుతుందా, 9% తో ఏదైనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎఫ్డీలో గ్రో అవుతుందా, ఏదైనా వాటిలో గవర్నమెంట్ స్కీమ్స్ లో బాండ్స్ లో గ్రో అవుతుందా, 12% తో స్టాక్ మార్కెట్ లో కానీ గోల్డ్ లో కానీ గ్రో అవుతుందా? ఎస్, గోల్డ్ లో కూడా మనకి నియర్లీ 12%, 14% దగ్గరగా రిటర్న్స్ వచ్చాయి. అండ్ అందులోనూ సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో అయితే మీకు 6 నెలలకు ఒకసారి 2.5% వడ్డీ కూడా పడుతుంది. నేను మీకు చెప్పాను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా చెప్తానని. ఈ వీడియో చూడండి, గోల్డ్ రిలేటెడ్ గా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ వీడియో చూడండి. గోల్డ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, స్టాక్ మార్కెట్ లో 12% తో చేస్తున్నారా, ఇండెక్స్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వీటన్నిటిని కూడా యాడ్ చేస్తూ ఒక 15% కి తీసుకువెళ్తున్నారా రిటర్న్ ని, ఆర్ ఓన్లీ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 18% కి తీసుకువెళ్తున్నారా? టైం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిదన్న విషయం మనకు అర్థమైపోయింది. కాంపౌండింగ్ పవర్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఎలా పెంచుకోవాలి నెక్స్ట్ మాట్లాడుకుందాం. కానీ మీరు ఎంతెంత పర్సెంట్ రిటర్న్ తో రిస్క్ తీసుకొని మీరు 15-18% గ్రో చేస్తానని స్మాల్ క్యాప్స్ లోకి వెళ్ళిపోయి మిడ్ క్యాప్స్ లోకి వెళ్ళిపోతే ఆ రిస్క్ అలానే ఉంటుంది, రిటర్న్ కూడా అలానే ఉంటుంది. బట్ రీజనబుల్ గా మీరు 6% రిటర్న్ ఆల్మోస్ట్ కొన్ని సేవింగ్స్ బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయి, ఆల్మోస్ట్ కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉంటున్నాయి మనకి 7%, 8% తో. అలా చూసుకున్నా 12% వరకు మీరు చూసుకున్నా ₹1 కోటి సంపాదించాలంటే నెల మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. ₹1 కోటి 5 సంవత్సరాలనే కావాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 10 సంవత్సరాల్లో కావాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్, 15, 20, 25, 30 టైం పెరిగే కొద్దీ నెల మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. త్వరగా కావాలా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేరా, ఎక్కువ రిటర్న్ తో అది గ్రో అవ్వాలి. సో ఇక్కడంతా మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓవరాల్ గా మేము చేయగలిగేది ఏంటి అంటే, నేను పర్సనల్ గా స్టాక్ మార్కెట్ లో ఇండెక్స్ ఫండ్స్ లో 12% రిటర్న్ చూసుకోవడం రీజనబుల్ అండ్ లాజికల్ అని నేను అనుకుంటాను. స్టాక్ మార్కెట్ ని నమ్మాలా? స్టాక్ మార్కెట్స్ పడిపోతే భారీగా నష్టాలకు వెళ్ళిపోతే ఫ్రెండ్స్, నేనంటే ఒక 12 years 13 years నుంచి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నాను. బట్ నన్ను పక్కన పెట్టండి, హర్షద్ మెహతా గారి టైం నుంచి కూడా ఉంటున్న రాకేష్ జుంజున్వాలా గారు ప్రెసెంట్ నిఫ్టీ ఎక్కడుంది 25,000 ప్లస్ లో ఉంది కదా. తను 2030కి అంటే ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలకి, 5-6 సంవత్సరాలకి నిఫ్టీ ఎక్కడికి వెళ్తుందని చెప్పారు తెలుసా? 1,25,000. ఏదో నోటి మాటగా చెప్పడం కాదు అవన్నీ. నేను ఇప్పుడు ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను చూడండి. I can give a target for 15 years. Okay, give us a target for 15 For the Nifty, Yeah. Or the Sensex. Both if you I like. give the target, then I tell you the index. See, I will be disappointed if in 2030, less than 1,25,000. The Sensex. The Nifty, madam, if the earnings grow at 18%, in 15 years, the earnings will go 15 times. If there is no expansion in PE, the Nifty should be 1,25,000. And I think there will be an expansion in PE if this kind of earnings growth takes place. It's mathematics, ma'am. Only the rate of growth is the important matter. Rate of earnings growth.
So I think I will be disappointed in 2030. The Nifty is below 1,25,000. చూసారు కదా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లో ఒక లాజిక్ ఉంటుంది. కంపెనీస్ తమ ఎర్నింగ్స్ ని గ్రో చేసుకుంటూ వెళ్తే, ఎర్నింగ్స్ ని ప్రాఫిట్స్ ని గ్రో చేసుకుంటూ వెళ్తే వాటి ఈపీఎస్ లు పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా స్టాక్ ప్రైస్ పెరగాల్సిందే. స్టాక్ ప్రైస్ లైక్ ఒక మాంత్రికుడు కూర్చొని అటు ఇటు అంటే మూవ్ ఇటు కాదు. అప్పుడప్పుడు యూఫోరియాగా పైకి వెళ్ళిపోతే మళ్ళీ పడతాయి, మళ్ళీ యావరేజ్ అవుతాయి, మళ్ళీ పైకి వెళ్తుంటాయి. ఎప్పుడైతే కంపెనీలు గ్రో అవుతుంటాయో, ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎర్నింగ్స్ ఉంటూ ఉంటాయి, ఆ స్టాక్స్ రిలేటెడ్ గా ఎర్నింగ్స్ ఉంటుంటాయో మార్కెట్ ఖచ్చితంగా అప్ సైడ్ వెళ్ళాలి. స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా అప్ సైడ్ వెళ్ళాలంటే ఇండియా ఖచ్చితంగా గ్రో అవ్వాలి. మీకు ఇండియా ఖచ్చితంగా గ్రో అవుతుందని నమ్మకం ఉందా లేదా? ఒకవేళ లేదంటే ఒక్కసారి సండేస్ షాపింగ్ కాంప్లెక్స్ లకి బయటకు వెళ్ళి ఒకసారి చూడండి. జనాలు అందరూ ఖర్చు పెడడానికి రెడీగా ఉన్నారా, ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉంటున్నారా? మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. మీకు ఆల్రెడీ నమ్మకం ఉంటే దాని భయం ఎందుకు? స్టాక్ మార్కెట్ అంటే మీకు పడుతుందనే భయం ఉంటే నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. పడినా కొంటారు, పెరిగినా కొంటారు, దాంట్లో ప్రాబ్లం ఏంటి? చాలా 12% రిటర్న్ తో మీరు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బుల్ని సంపాదించాలనుకుంటే 5 సంవత్సరాల్లో కావాలంటే 1,23,000 రూపాయలు నెల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 10లో కావాలంటే 10 సంవత్సరాలకు కావాలంటే ₹1 కోటి మీకు 44,000. 15 సంవత్సరాల్లో కావాలంటే 21,000. 20 సంవత్సరాల్లో కావాలంటే 10,800. 25 సంవత్సరాల్లో కావాలంటే 5,800. 30 సంవత్సరాల్లో కావాలంటే 3,200. మరి మీరు స్టార్టింగ్ లో 20 ఇయర్స్ కి ₹1 కోటి వస్తుందని చెప్పారు. ఇక్కడేమో 20 ఇయర్స్ కి 10,871 పెట్టాలంటున్నారంటే ఇది ఎస్ఐపి. నేను అక్కడ చెప్పింది స్టెప్ అప్ ఎస్ఐపి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీకు అదే సాలరీ ఉండదు కదా, సాలరీ పెరుగుతుంటుంది సంవత్సరం టైం టు టైం. దాంట్లో మొత్తం సాలరీలో ఇన్వెస్ట్మెంట్ చేయం కదా, ఫస్ట్ చేసేది చిన్నది ఉంటుంది, ఆ చిన్నదాన్ని పెద్ద చేసుకుంటూ వెళ్ళడంలో మీకు ఏ ప్రాబ్లం ఉండదు టిల్ ద ఎండ్. సో స్టెప్ అప్ ఎస్ఐపి ఇస్ ద బెస్ట్. ఇయర్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెంచినప్పుడే మీ రిటర్న్స్ అండ్ మీ అల్టిమేట్ గోల్ ని కూడా మీరు త్వరగా రీచ్ అవుతారు. సో ఇక్కడ ఈ ఇమేజ్ తో మీకు ఇంకొక క్లారిటీ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అతను చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బికాస్ తన రిటర్న్ తక్కువ. ఈక్విటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే అతను చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు కంపేర్డ్ విత్ ఫిక్స్డ్ డిపాజిట్, బికాస్ తన రిటర్న్ గ్రోత్ ఎక్కువ. ఈక్విటీస్ లో కూడా రిస్క్ ని బట్టి పారామీటర్స్ ఉంటాయి. ఆ రిస్క్ ని బట్టి పారామీటర్స్ ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లైవ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఇది. నేను చెప్పాను కదా ఎలా మీకు ముందుకు వెళ్ళాలన్న రోడ్ మ్యాప్ ని కూడా ఈ వీడియోలో ఇస్తానని. ఈ వీడియోని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. గోల్డ్ వీడియోను పెడుతున్నాను. ఫస్ట్ వీడియో ఉంటుంది, సెకండ్ వీడియో ఈ వీడియో ఉంటుంది, దీన్ని కూడా చూడండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఎలా ఒక అడుగు ముందుకు వెళ్ళాలో మీకు అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ₹1 కోటి త్వరగా సంపాదించడానికి మనం ఏం చేయగలం? నేను ఇందాక 3 వాటి గురించి మీకు చెప్పాను. ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఇంకొకటి టైం, ఇంకొకటి రిటర్న్స్ జోలికి వెళ్ళొద్దు. 12% దగ్గర ఆగండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో 13%, 15% కూడా రిటర్న్స్ వస్తున్నాయి. బట్ ఇన్ ద లాంగ్ టర్మ్, నేను గత వీడియోలో నేను మీకు చెప్పాను కదా స్టాక్ మార్కెట్ బిగినర్స్ వీడియోలో, లాంగ్ టర్మ్ లో ఎప్పుడు కూడా 12% మనకి యావరేజ్, ఇంకా అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 12% రిటర్న్స్, దాన్ని ఆపేసేయండి. 2 ఉన్నాయి, ఒకటి టైం, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్. టైం అంటే ఇప్పుడు మీ ఏజ్ ని మనం వెనక్కి తీసుకువెళ్ళలేం కదా, మీకు 30 ఉండొచ్చు, 40 కూడా ఉండొచ్చు. మీ టైం ని వెనక్కి తీసుకువెళ్ళలేరు. మీరు 20లో ఉన్నారనుకోండి, 25, 26, 27 రైట్ నో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇంకొక సంవత్సరం లేట్ చేసినా గుర్తుంచుకోండి, లాస్ట్ లో కాంపౌండింగ్ లో సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 1 crore. ఇంకొంత టైం పోయిందంటే సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 2 crores కూడా అవుతుంది. ఎంత ఎర్లీగా ఉంటే మనకు అంత మంచిది. సో టైం ని కూడా మనం మేనేజ్ చేయలేము, ఎందుకంటే మన ఏజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 40 ఉంటే 40 నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా చాలా ఏజ్ అయిపోతుంది. కాబట్టి చాలా తక్కువ స్కోప్ ఉంది మనకి త్వరగా కోటీశ్వర్లు అవడానికి. ఇక మిగిలింది మనకి ఇన్వెస్ట్మెంట్. మన ఇన్వెస్ట్మెంట్ ని పెంచాలి. ఎంతలా పెంచాలంటే ఇందాక నేను మీకు చూపించాను చార్ట్. బాగా టైం ఉంటున్నాడు, ఎర్లీగా చేస్తున్న వాడు ఇన్వెస్ట్మెంట్ 3,000 చేసినా సరిపోతుంది 30 సంవత్సరాల్లో. అదే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కోటీశ్వరుడు కావాలంటే 1,23,000 చేయాలి. 10 సంవత్సరాల్లో కావాలంటే 44,000 రూపాయలు చేయాలి. అంతంత డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ ₹1 కోటి రాదు. వన్స్ ₹1 కోటి వచ్చిందంటే నెక్స్ట్ ఇది స్మూత్. స్టార్టింగ్ లో చూపించాను కదా, స్మూత్ గా వెళ్తుంది అంతా. కాబట్టి ఫస్ట్ 1 crore ఖచ్చితంగా మనం సంపాదించాల్సిందే. సో ఇప్పుడు 1,23,000, 44,000 నెల నేను ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి? నాకు వచ్చే జీతం 20,000, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, హై డెట్ ఉంది, నాకు నాలెడ్జ్ లేదు, ఎలా చేయాలి చెప్పండి? స్టార్టింగ్ లో చెప్పారు కదా మరి ఇంట్రడక్షన్ లో. ఫ్రెండ్స్, నేను మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్తాను. అన్ని వీడియోస్ చూస్తే పాటికి మీకు ఆన్సర్ వచ్చి ఉండాలి. బట్ నేను మీకోసం క్లియర్ గా చెప్తాను. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. నేను కాదు, మీరు కాదు, ఎవరు కాదు. కొంతమంది తెలిసి తెలియక అప్పులు తీసుకుంటారు, కొంతమంది తెలిసి తెలియక సేవ్ చేయరు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయరు, ఏమి చేయరు. కానీ ఒక దగ్గర వాళ్ళకి అవేర్నెస్ వస్తున్నప్పుడు దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. చూసారా, ఇదే చెప్తారులే వీళ్ళు వీడియోల కోసం వంద చెప్తారు అని అనుకుంటారు. చూసారా, వాళ్ళు బిగ్ మిస్టేక్ చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి నాకేమైనా వస్తుందా? మీరు డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఏదైనా రిటర్న్ ఉందా దాంట్లో? పోనీ వీడియో కోసమే చేద్దాం అనుకుంటే ఇదేనా వీడియో? ఇంకెన్ని వీడియోలు ఉండవు, వేరే కంటెంట్స్ ఎన్ని ఉండవు. ఇదే ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎందుకు చెప్పాలి? ఇంకేదో ఒక చిన్న స్టోరీ లానో, ఏదంటే ఒక బుక్ రివ్యూనో, లేకపోతే ఏదైనా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ వీటి రిలేటెడ్ గా అనాలిసిస్ లో ఇవి చేసుకుంటూ వస్తాను కదా. దీని మీద నేను ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాను? బికాస్ ఇక్కడ మీరు మారకపోతే, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఒక బ్యూటిఫుల్ పాత్ ని మీరు మిస్ అవుతున్నారు. మార్కెట్స్ పడవని నేను చెప్పను, ఖచ్చితంగా పడతాయి, ఆ రోజులు వస్తాయి. కానీ ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది లాస్ట్ వీడియో మీకు చూస్తే తెలుస్తుంది. మార్కెట్ ఎన్నిసార్లు పడింది, ఎప్పుడెప్పుడు పడింది, గత 20-30
సంవత్సరాల్లో డేటాలు మీరు చూస్తే స్టాక్ మార్కెట్ యుఎస్ ఇండియా మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. దానికోసం ఈ వీడియో పెడుతున్నాను. ఇది చూసారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది కాబట్టి అందరూ చెప్తున్నారు, పడితే ఒక్కడు కనిపించరు అని మీరు అనుకుంటే ఈ వీడియో చూడండి. ఇది కూడా ఇస్తున్నాను, థర్డ్ లింక్ ఉంటుంది చూడండి, బోత్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్. రైట్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటున్నా దానికి సొల్యూషన్ ఎప్పుడు ఒక్కటే. ఫస్ట్, మీకుంటున్న హయ్యర్ ఇంట్రెస్ట్ వడ్డీలు ఏవైతే అధిక వడ్డీలు ఉంటాయో ముందు వాటిని క్లియర్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కాదు. 12% మార్కెట్ లో మనకి డబ్బులు రిటర్న్ వస్తుంది అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. మీకు పర్సనల్ లోను లేకపోతే క్రెడిట్ కార్డు 20%, 25% ఉన్నాయనుకోండి వడ్డీలు, ముందు వాటిని క్లియర్ చేయాలి. మీకు ఎక్కడ డబ్బులు పెడుతున్నారు, దానికి రిటర్న్ ఎంత, మీరు కడుతున్న అప్పుకు వడ్డీ ఎంత. ఇన్వెస్ట్మెంట్ చేస్తామా మనం? చేయం. ముందు దాన్ని క్లియర్ చేసుకోవాలి. సెకండ్, మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఏదైనా పని చేసే ముందు, అంటే హోమ్ లోన్ వెళ్ళాలా ఆర్ మన దగ్గర ఉన్న డబ్బులు డైరెక్ట్ గా పెట్టి ఇల్లు కొనేయాలా అని చూసే ముందు హోమ్ లోన్ వడ్డీ ఎంత, నాకు ఇంకేదైనా బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లో కానీ వచ్చే రిటర్న్ ఎంత, ఆ రెండిట్లో తేడా ఎంత అని ఆలోచించే మైండ్ మీకు డెవలప్ అవ్వాలి. ఏం చేస్తున్నా, నాకు వడ్డీ ఎంత పడుతుంది, చార్జెస్ ఎంత పడుతున్నాయి, అదంతా కలిపితే నేను ఎంత కడుతున్నాను ఇక్కడ, అదే డబ్బులు నేను వేరే దగ్గర పెడితే నాకు ఎంత వస్తుంది విత్ ప్రెడిక్టబుల్ రిటర్న్. ఏది సేఫ్ గా 100% ఉందని చూస్తే 3-4% రిటర్న్స్ ఉంటాయి, 5-6% రిటర్న్స్ ఉంటాయి. మహా అయితే 6-7-8కి మించి మారదు. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిట్లో వేసుకున్నా ఇంకా అంతకు మించి వెళ్తున్నారంటే రిస్క్ తీసుకుంటున్నట్లేదు. బట్ అందులో కూడా ప్రెడిక్టబుల్, గతంలో మనకి ప్రూవ్ అయిన రిటర్న్స్ ఎక్కడ ఉంటున్నాయి అనేది చెక్ చేసుకొని ఆలోచించే మైండ్ ఉంటే అదే మీకు సేవ్ చేస్తుంది పెద్ద మొత్తంలో. అండ్ మేము మీకు ఒక స్ట్రాటజీ చెప్పాను, SIP రిలేటెడ్ గా స్ట్రాటజీ ఈ వీడియోలో ఉంటది. ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ని కూడా జస్ట్ 3 సంవత్సరాలు మీరు ప్రాపర్ గా ప్లాన్ చేస్తే ఇంకా మొత్తానికి అదే టేక్ కేర్ చేసుకుంటూ రిటర్న్స్ ని క్రియేట్ చేసే స్ట్రాటజీ SIP స్ట్రాటజీ. ఇల్లును కూడా మనం ఎలా నార్మల్ గా హోమ్ లోన్ కి వెళ్తూ మన క్యాపిటల్ తో ఎలా ఈజీగా ఫ్రీగా తీసుకోవచ్చు. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, ఏదో వాడాలని వాడుతున్నా. బట్ ఈ వీడియోని చూస్తే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ అయితే అర్థం అవుతుంది. ఆ వీడియో ఇది కూడా ఇస్తున్నాను, 4th లింక్ చెక్ చేయండి. సో మన అప్పులన్నీ ఎక్కువ వడ్డీ పెడుతున్న అప్పులన్నీ క్లియర్ అయిపోయాయి అనుకున్న తర్వాత ఈ హోమ్ లోన్ వదిలేయండి, కార్ లోన్ వదిలేయండి, అవి చిన్నవే వదిలేసేయండి. మిగిలిన పెద్ద అప్పులన్నీ క్లియర్ అయిపోయాయి అనుకున్న అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు కూడా గత వీడియోస్ లో చెప్తున్నదే, ఎమర్జెన్సీ ఫండ్ ఉండాల్సిందే. 6 నెలలు ఆర్ కావాలంటే ఇంకా బెటర్ గా ఉండాలంటే 1 సంవత్సరం మీకు జీతం రాకపోతుంటే మీ ఫ్యామిలీని నిలబెట్టగలిగే నెల అవసరాలు ఏదైతే డబ్బులు రిలేటెడ్ గా ఉంటాయో దాన్ని అంతటిని కలిపి ఒక దగ్గర ఉంచుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ లో వేసి ఉంచేసుకోండి, బాండ్స్ లో పెట్టేసుకోండి. కావాలన్నప్పుడు రావాలి, మళ్ళీ దాన్ని మార్కెట్ లో పెట్టదు. ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా 20 సంవత్సరాలకే అది కోటేది. 5,000 నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళి అది సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళినా 20 సంవత్సరాలు కోటేది. మరి మొదట 5 సంవత్సరాల్లో తనకి ఏదైనా జరిగితే, కాబట్టి ఒక 500 రూపాయలు పెట్టి, 5,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక 500 రూపాయలు పెట్టి 1 కోటి రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 1000 రూపాయలు పెట్టి ఒక 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్. మీ ఏజ్ పెరుగుతుంటే అది ఇంకొంచెం పెరుగుతుంది, బట్ పర్లేదు పెట్టి తీసుకోండి. తీసుకొని మీ ఫ్యామిలీకి నాకేదైనా అయినా మీరు రోడ్డు మీదకి రారు అని ఒక భరోసాని ఇవ్వండి ఫస్ట్. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా కాపాడలేవు. ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. మనకి ఏం జరిగినా మన ఫ్యామిలీని అది కాపాడుతుంది. రైట్, ఎలా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఆన్లైన్ లో బెస్ట్ గా మనం కంపేర్ చేసుకొని డిస్కౌంట్ లో తీసుకునే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో టాప్ లో ఇస్తుంటాను. ఈ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లింకులు టాప్ లో ఉంటే ఒకసారి గమనించండి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. మనకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లం అయితే హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మన కంపెనీ ఇస్తున్న ఇన్సూరెన్స్ తో పాటు అడిషనల్ గా ఇంకొక ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే మనకి జాబ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి బయట ఇన్సూరెన్స్ తీసుకుందాం అంటే ఏ కంపెనీ ఇవ్వదు. అండ్ జాబ్ మారుతున్నప్పుడు కానీ వాళ్ళు తీసేస్తున్నప్పుడు కానీ సడన్ గా హెల్త్ ప్రాబ్లం వస్తే అదొక పెద్ద తలనొప్పి అవుతుంది. అండ్ జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఇచ్చే ఇన్సూరెన్స్ లో మోస్ట్లీ అన్ని కవర్ అవ్వకపోయిండొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి, అంతా బాగుంది అనుకుంటే వదిలేసేయండి, తీసుకోవద్దు. కానీ అంతా బాగాలేదు, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీకి కవర్ అవ్వట్లేదు, ఇంట్లో పిల్లలకు కవర్ అవ్వట్లేదు, వైఫ్ కవర్ అవ్వట్లేదు, పేరెంట్స్ కవర్ అవ్వట్లేదు అంటే వాళ్ళ కోసం కూడా ఒక అడిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దెన్ మీరు రెడీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి. కానీ ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి కావాల్సిన డబ్బులు ఎలా, మన ఇప్పుడు టాపిక్ అంతా అదే, డబ్బుల్ని ఎలా పెంచుకోవాలి. ఫ్రెండ్స్, అమెరికాలో చేస్తున్న ఒక చిన్న స్టడీ ఏం చెప్తుందో తెలుసా? 54% అమెరికన్స్ ఎవరెవరైతే మొత్తం జాబ్స్ చేస్తున్నారో వాళ్ళలో 54% వాళ్ళు సైడ్ ఇన్కమ్ ద్వారా కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక ఇన్కమ్ లేదు, 2 ఇన్కమ్స్ ఉన్నాయి, 3 ఇన్కమ్స్ ఉన్నాయి, 4 ఇన్కమ్స్ ఉన్నాయి. సో మెయిన్ వర్క్ తో పాటు సైడ్ ఇన్కమ్ చేసే వర్క్స్ ని కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఇంకొక ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఉంటున్న వేని వెతకాలి. ఇలా అనగానే ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలా, అరేదో ఒక కోడింగ్ నేర్చేసుకోవాలా, థంబ్నెయిల్స్ డిజైన్ చేయాలా, వీడియో ఎడిటింగ్ చేయాలా, ఇవన్నీ కూడా అవసరం లేదు. మీకు జిమ్ ఆర్ ఫిట్నెస్ రిలేటెడ్ గా మంచి ఐడియా ఉంటే, మీరు జిమ్ లో వెళ్ళి మంచిగా వర్కౌట్స్ చేస్తున్న పర్సన్స్ అయితే ఒక ఇన్స్టాగ్రామ్ ని క్రియేట్ చేసి, ఒక యూట్యూబ్ ని క్రియేట్ చేసి మీ రిలేటెడ్ గా మీకు ఏవైతే బెనిఫిట్ అయ్యావో ప్రజలకు చెప్పడానికి చూస్తే ఆటోమేటిక్ గా ఆడియన్స్ పెరుగుతారు. 1-on-1 సెషన్స్ తీసుకుంటే ఎర్న్ చేయొచ్చు. ఫుడ్ రిలేటెడ్ గా మీకు ఫుల్ ఐడియా ఉంటున్నా, మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకున్నారనుకున్నా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ కూడా ఎర్న్ చేయొచ్చు. మీరు యోగా వచ్చినా, బ్యాడ్మింటన్ వచ్చినా, స్విమ్మింగ్ వచ్చినా, బయట ఇతర ఏ స్కిల్స్ వచ్చినా, డాన్సింగ్, పెయింటింగ్, కుకింగ్ ఏ వచ్చినా సరే మీరు ప్రాపర్ గా వాటిల్ని మీ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా ముందుకు తీసుకొచ్చి సెషన్స్ తీసుకొని, చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి మంచిగా కుకింగ్ రిలేటెడ్ గా మొత్తం అవేర్నెస్ రావాలనేలా
కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు సెషన్స్ కుకింగ్ లో తీసుకున్న వేరియస్ రూట్స్ ఉన్నాయి మనకి. బట్ మిమ్మల్ని మీరు నమ్మాలి, ఎస్ నేను ఎందుకు చేయలేను, అందరూ చేస్తున్నారు నేను ఎందుకు చేయలేను, బట్ ఎలా చేయగలను, ఈ వినూత్నంగా ఎలా చేయగలను, న్యూ అప్రోచ్ ఎలా తీసుకొని నేను మార్కెట్ లోకి వెళ్తే నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలను, దాని మీద మీరు ఐడియా పెట్టారంటే డిజిటల్ మీడియాలో ఉన్నంత గ్రోత్ అండ్ ఆపర్చునిటీ ఎక్కడా లేదు. ఈవెన్ మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన, పర్సనల్ ఫైనాన్స్ గురించి తెలిసిన, రండి. ఇదే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంకొకరిని ఇన్వైట్ చేయరు. బట్ దిస్ ఇస్ ద ఫీల్డ్, మీరు గ్రో అవ్వగలరంటే రండి, చెప్పండి, అందరికి ఎడ్యుకేట్ చేయండి, అవేర్నెస్ తీసుకురండి, మీరు ఎదగండి. మొత్తం ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేసేలా మంచి పనులు మీరు చేస్తూ ఏది తీసుకున్నా మీరు ముందుకు వెళ్తున్నా సైడ్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకోవడానికి మీకు బోల్డ్ స్కోప్ ఉన్నాయి. డిజిటల్ మీడియాని పక్కన పెట్టండి, సరే నాకు అదొద్దు, బయట అయినా చెప్పినట్లు బ్యాడ్మింటన్ కోచ్ గా ఉండొచ్చు, మీరు మీకు బాగా వస్తే, మీకు స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ పూల్ లో మీరు కోచ్ గా ఉండొచ్చు, వేరియస్ థింగ్స్ లో మీరు కోచ్ గా ఉండొచ్చు. కుకింగ్ బాగా వస్తే మీరే ఆన్లైన్ లో కుకింగ్ రిలేటెడ్ గా మీరు వీడియోస్ చేసి పెట్టచ్చు. మీరు మీ ఓన్ గా చిన్న స్టాల్ లాగా పెట్టుకొని, లైక్ ఈ మధ్య కాలంలో హెల్దీ ఇడ్లీస్ అని, హెల్దీ దోసాస్ అని, క్లౌడ్ కిచెన్ లా ఇంట్లో ఉండే కూడా, ఎస్ మీ ఇంట్లో ఉండే కూడా మీరు జస్ట్ స్విగ్గీ జొమాటోలో రిజిస్టర్ అయిపోయి ఒక నేమ్ పెట్టేసుకొని మీరు ఇంట్లో ఉండి కూడా వాటిని సప్లై చేయొచ్చు. బట్ స్టార్టింగ్ లో ఎప్పుడు ప్రాఫిట్స్ గురించి కాకుండా నేమ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. వన్స్ మీకు నేమ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తాయి. ఈ థంబ్నెయిల్, వీడియో ఎడిటింగ్, కోడింగ్ ఇవన్నీ ఏంటంటే మీకు ఫస్ట్ కొంచెం నెట్వర్క్ ఉండాలి, మీరు నేర్చేసుకుంటారు. మీ దగ్గర క్లయింట్ ఎలా వస్తాడు, మీరు ఎలా అప్రోచ్ అవుతారు, దీనికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఫీవర్ కానీ, అప్వర్క్ కానీ, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడాను ఎలా మీరు సైడ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చని. బట్ వీటికంటే ముందు నేను ముందు చెప్పినవి చూడండి, అవి సస్టైనబుల్, ఒకరి కోసం చూడాల్సినవి కాదు, సస్టైనబుల్, మీ మీద మీరు డిపెండ్ అవుతారు, ఇంకొకరి మీద కాదు, ఇంకొకరి వర్క్ మీద కాదు. సో డిజిటల్ మీడియా, మీకుంటున్న స్కిల్స్, న్యూ స్కిల్స్ ఏమైనా నేర్చుకోండి. అది బయట వెళ్ళి చేసేటివా, వాటి ఇన్కమ్ ఎలా వస్తుంది అంతా చూసుకొని నేర్చుకోండి. స్కిల్ నేర్చుకొని చూసుకోవడం కాదు, ఇలా ఇన్కమ్ ని పెంచుకోవడానికి ప్రయత్నించి, లేదా నాకు అసలు ఇన్కమ్ పెరిగే స్కోపే లేదు అనుకుంటారా, ఫైనల్ ఆప్షన్ నాకు ఇన్కమ్ పెంచే స్కోపే లేదు, నేను పెంచలేను, సైడ్ ఇన్కమ్ నేను చేయలేను, నాకు రాదు, నాకు అవ్వదు అంటే మీ ఫైనల్ ఆప్షన్ కోటీశ్వరుడు అయ్యి త్వరగా మీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫైనల్ గా ఉన్న ఆప్షన్ మీ ఎక్స్పెన్సెస్ ని తగ్గించడం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, చేసిన స్టడీ ప్రకారం జెన్జీ, ఈ జెన్జీ అంటే ఎవరంటే 1997 నుంచి 2012 లో పుట్టిన వాళ్ళు. మిలీనియర్స్ ఎవరంటే 1981 నుంచి 1996 లో ఉన్న వాళ్ళు. జెనెక్స్ వాళ్ళు దానికి ముందున్న వాళ్ళు. బేబీ బూమర్స్ దానికి ముందున్న వాళ్ళు. సో ఈ బేబీ బూమర్స్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మన తాతలు, ఇంకా వాళ్ళకంటే ముందుంటున్న తప్పలేదు వాళ్ళనమాట. సో ఉంటున్న స్టడీ ప్రకారం రీసెంట్ గా ఈ జెన్జీ వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ బేబీ బూమర్స్ తో కంపేర్ చేస్తే 40% ఉంది. అంటే వాళ్ళకంటే వీళ్ళు తక్కువ ఉన్నారు, 60% తక్కువ ఉన్నారు. బేబీ బూమర్స్ ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టగలుగుతుంటే ఇప్పుడు జెన్జీ కేవలం అందులో 40 రూపీసే ఖర్చు పెట్టగలుగుతున్నారు. వాళ్ళ పర్చేసింగ్ పవర్ డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ కారణంగా, వాళ్ళ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కారణంగా. ఒకప్పుడు ఇవే ఉండేది కాదు, నేను ఇప్పుడు దీన్ని ఎక్కువ డ్రాగ్ చేయను, కానీ మీదే లైఫ్, మీదే చాయిసెస్. కానీ ఏది అవసరం ఏది అనవసరమో తెలుసుకోండి. ఏది సొసైటీ కోసం, ఏది మీకోసం, ఏది మీ వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ కోసం, ఏది సొసైటీలో ఉంటున్న పక్కింటి వాళ్ళు, బంధువుల కోసం, ఏది నిజంగా మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఏది పక్క వాళ్ళ హ్యాపీనెస్ తో మీరు హ్యాపీనెస్ అవుతున్నారని అనుకునేలా చేస్తుంది, ఏది మీరు వేసుకుంటున్నవి వాచెస్, జ్యువెలరీ, క్లాత్స్, ఏదైనా అవుట్ ఫిట్స్ ఆర్ ఏదైనా బయటకు కనిపించేది ఏదైనా, ఏది రియాలిటీలో మీకు నీడెడ్, బికాస్ కొన్ని వర్క్స్ కి అవి నీడెడ్, ఏవి అన్‌నీడెడ్, ఏవి అసలు నీడ్ లేదు, ఇవి కూడా మీరు బ్యాలెన్స్ చేసుకొని నీడ్స్ కి, వాంట్స్ కి, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కి మీరు ఒక ఫుల్ స్టాప్ పెడితేనే, మీరు ఇన్కమ్ ని పెంచుకోలేని స్టేజ్ లో ఎక్స్పెన్సెస్ ని తగ్గిస్తేనే త్వరగా మీరు కోటీశ్వరులు అవ్వడానికి మీకుంటున్న వే అవుతుంది. ఇది కూడా మీరు కంట్రోల్ చేయకపోతే, అంటే ఆల్రెడీ మీరు కష్టాల్లో ఉన్నారు, ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ, డెట్ ఎక్కువ, అన్ని కష్టాలు ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీరు ఇన్కమ్ నైనా పెంచాలి, లేదు ఎక్స్పెన్సెస్ నైనా తగ్గించాలి, ఇది కూడా లేదు, ఇంకా వదిలేయడమే. ఇంకా మనం ఏం చేయలేము. ఇక్కడ అల్టిమేట్ గా ఏం చేయడానికి ఉంది, ఇక్కడ ఆ రిటర్న్స్ ని పెంచాలి. అప్పుడు 12% రిటర్న్ ని 25% రిటర్న్ కి, 50% రిటర్న్ కి, 100% రిటర్న్, అంటే సంవత్సరానికి 100% గ్రో అయ్యేలా వేస్తే అప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. కానీ దానికోసం మనం ఏం చేయాలి, రిస్క్ భారీగా తీసుకోవాలి. ఆ రిస్క్ లో మన క్యాపిటల్ పోయే సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి నేను వీటిని ఎప్పుడు ఎలివేట్ చేయను. మీ క్యాపిటల్ రిస్క్ లోకి వెళ్తుంది అనుకునే వాటిని ఎలివేట్ చేయను, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మాత్రమే ఎలివేట్ చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ నేను మీకు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ అంతా అర్థమైందని. మళ్ళీ ఎండ్ చేసే ముందు చెప్తున్నాను, చాలా మంది నెగ్లిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడంలో చేస్తారు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే చెప్తుంటారులే, ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు అనుకుంటారు, కానీ అవసరమైనప్పుడు ఇది మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతుంది. ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్. మనకేదైనా అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు మన శాలరీని బట్టి, మన ఏజ్ ని బట్టి ప్రీమియం ఉంటది. బట్ ఓవరాల్ గా అంత పెద్ద డబ్బులు ఇచ్చేది ఇంకెక్కడా ఉండదు. మనం కడుతూ 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 మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి అన్ని కోట్లు ఇచ్చేది మీరు ప్రపంచంలో ఇంకెక్కడ ఎతికినా మీకు ఇంకోటి దొరకదు. ఒక తండ్రిలా కాపాడుతుంది ఇది ఫ్యామిలీని. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తున్నది, మీ గవర్నమెంట్ ఇస్తున్నది, చెక్ చేసుకోండి, అంతా బాగుంది అనుకుంటే ఓకే, బట్ లేదనుకుంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇవి మీరు మీ ఫ్యామిలీకి చేసి, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసి, మీరు ఎదిగి మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం లైఫ్ ని మారుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేస్తున్నప్పుడు మార్కెట్ పడితే ఏంటి పరిస్థితి, వీటన్నిటి గురించి ఉంటున్నా ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పిన వీడియోస్ అన్నిటిని డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. మీకు అంతా తెలిసి కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తుంటే ముందుకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, ఎమర్జెన్సీ ఫండ్ అయినా, ఏదైనా మీరు నెగ్లెక్ట్ చేస్తుంటే మీరు బిగ్ మిస్టేక్ చేస్తున్నట్టు అంతే. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్
లైక్ చేయండి. కావాల్సిన ఇంపార్టెంట్ లింక్స్ అని టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఆల్ టు జెడ్ లింక్స్ అన్ని వీడియోస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.